వందే మాతరం గీతరం మాతరం వందే మాతరం। ఈ రోజు మనం నిన్న జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్లయితే ముఖ్యంగా పుల్వామా దాడి తర్వాత భారతదేశంలో అత్యధిక మంది ఈ యొక్క ఆర్మీ జవాన్స్ చనిపోయినటువంటి దినంగా మనము ఈ యొక్క సోమవారం రోజున చెప్పడం జరుగుతుంది। అయితే పుల్వామా దాడికి ఉగ్రవాద ముక్కలు ఆర్మీ జవాన్లు చనిపోవడానికి కారకులైతే నిన్న జరిగినటువంటి ఒక మందుపాత్రలో మావోయిస్టు రూపంలో ఉన్నటువంటి ఒక నేటి నక్సలైట్ గా మనం చెప్తున్నటువంటి ఒక నక్సలైట్ మనకి ఆర్మీ జవాన్ల యొక్క దాదాపు 8 మంది ఆర్మీ జవాన్స్ ఒక డ్రైవర్ చనిపోవడం జరిగింది। అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఒక మావోయిస్టుల అణచివేతలో భాగంగా అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆపరేషన్ అనేటువంటి కొనసాగుతుంది। దీంట్లో 12 యొక్క ఆర్మీ బలగాలు వెహికల్స్ పాల్గొంటే అందులో ఈ యొక్క అక్కడ నుండి ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని తిరిగి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక 8వ వెహికల్ పైన ఈ యొక్క మావోయిస్టులు మందుపాత్ర పెట్టి యొక్క పేల్చడం జరిగింది। అంటే దీంట్లో దాదాపు ఒక 8 మంది ఈ యొక్క వీరమరణం పొందినటువంటి ఒక ఆర్మీ జవాన్లకు యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తాండూరు పక్షాన ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీని చేపట్టడం జరిగింది। సో ముఖ్యంగా దేశం కోసం ముఖ్యంగా ఈ యొక్క నేటి జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక సంఘటన పైన ఏబీవీపీ ప్రతి ఒక్క విషయంలో ముందుంటుందని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క దేశ సేవ కోసం తమ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అమర జవాన్స్ ఏదైతున్నారో ముఖ్యంగా మనం చూస్తున్నాం। ఈ యొక్క నేడు గడ్డగట్టినటువంటి చలిలో ఉండగా మంచు కొండల్లో ఒక రాత్రి పగలు నిద్రలు రాసి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఉద్యోగం ఏదైతుందో ముఖ్యంగా మనకు ఆర్మీ జవాన్స్ అనేటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తులు దేశ సేవ కోసం ఈరోజు ప్రాణాలు అర్పించడం జరిగింది। అయితే కాకపోతే ఇన్ని రోజులు ఏంటంటే విదేశీ యొక్క ఉగ్రవాదుల ముక్కలకు చనిపోతే వీళ్ళు కేవలం మన దేశంలో ఉంటూ మన దేశం యొక్క గాలి పీలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని పీలుస్తున్నటువంటి ఒక మావోయిస్టులు ఏదైతే నక్సలిజం అనేటువంటిది ఉందో నక్సలిజం పేరుతోటి ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు ఒక 8-9 మందిని ఒడ్డున పెట్టుకోవడం జరిగింది। కాబట్టి ఈ యొక్క 2026-28 వరకు నక్సలిజం లేని భారతదేశంగా రూపుదిద్దుతామని చెప్పేసి కేంద్ర హోంశాఖ ఈ యొక్క మంత్రి అయినటువంటి అమిత్ షా గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది। అందులో భాగంగానే ఒక 8 మంది వీరమరణం పొందడం జరిగింది కాబట్టి భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది। జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై హింద్। అక్కడ అట్లా చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।